2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీరు కూడా చదివినప్పుడు అంతా బాగానే అర్థమవుతుంది, కానీ పరీక్ష సమయంలో మాత్రం గుర్తుకు రావడం లేదు అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిజానికి సమస్య మీ మెమరీలో కాదు, మీరు గుర్తుపెట్టుకున్న విధానంలో ఉంది. మన మెదడు ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధనం. సరైన టెక్నిక్ ఉపయోగిస్తే కష్టమైన విషయాలను కూడా చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఇక మొదటిగా మైండ్ మ్యాపింగ్ గురించి తెలుసుకుందాం. మన మెదడు సాధారణ టెక్స్ట్ కంటే చిత్రాలు, రంగులు, కనెక్షన్లను చాలా వేగంగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఒక పెద్ద టాపిక్ చదివేటప్పుడు ప్రధాన అంశాన్ని పేజీల మధ్యలో రాసి దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ ను చెట్టు కొమ్మల్లా విస్తరించేలా రాయాలి. వేరువేరు రంగులు ఉపయోగిస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. పరీక్ష సమయంలో ఆ మైండ్ మ్యాప్ మొత్తం మీ కళ్ళ ముందు కనిపించినట్లు కనిపిస్తుంది. ఇక రెండో టెక్నిక్ నిమోనిక్స్. కొన్ని విషయాలు, పేర్లు, తేదీలు లేదా వరుసలను గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. అలాంటి సమయంలో చిన్న చిన్న కోడ్ వర్డ్స్ లేదా షార్ట్ ఫామ్ తయారు చేసుకోవాలి. ఉదాహరణకు రెయిన్బో రంగులను ద్వారా గుర్తుపెట్టుకున్నట్లయితే మీ సబ్జెక్టుకు సంబంధించిన విషయాలకు కూడా మీ సొంత గుర్తింపు పదాలు తయారు చేసుకోవచ్చు. ఇది జ్ఞాపక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇక మూడోది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మెమరీ ప్యాలెస్ టెక్నిక్. ఇది శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఒక అద్భుతమైన పద్ధతి. మీ ఇంటిని లేదా మీకు బాగా తెలిసిన ఏదైనా ప్రదేశాన్ని మనసులో ఊహించుకోండి. ఇప్పుడు మీరు చదువుతున్న ముఖ్యమైన పాయింట్లను ఆ ఇంట్లోని వస్తువులకు అనుసంధానం చేయండి. ఉదాహరణకు హాల్లో ఒక విషయం, కిచెన్లో మరో విషయం, బెడ్రూమ్లో ఇంకో విషయం గుర్తించినట్లు ఊహించండి. తర్వాత ఆ ఇంట్లో మానసికంగా తిరిగినప్పుడు అన్ని విషయాలు సులభంగా గుర్తుకు వస్తాయి. ఇక నాలుగోది అసోసియేషన్ టెక్నిక్. కొత్తగా నేర్చుకునే విషయాన్ని మీకు ఇప్పటికే తెలిసిన విషయంతో కలిపి గుర్తుపెట్టుకోవాలి. మెదడు సంబంధాలు ఉన్న సమాచారాన్ని త్వరగా గుర్తుంచుకుంటుంది. అందుకే ప్రతి కొత్త కాన్సెప్ట్కు ఒక కనెక్షన్ వెతకండి. అయితే ఈ టెక్నిక్స్ అన్నిటికంటే ముఖ్యమైనది రివిజన్. నిపుణుల ప్రకారం మన చదివిన విషయాల్లో ఎక్కువ భాగం 24 గంటల్లోపు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చదివిన తర్వాత అదే రోజు లేదా మరుసటి రోజు ఒకసారి రివిజన్ చేయాలి. ఆ తర్వాత వారం రోజులకు మరోసారి రివైజ్ చేయాలి. ఇలా చేసే సమాచారం లాంగ్ టర్మ్ మెమరీలో నిల్వ ఉంటుంది. ఎక్కువసేపు చదవడం మాత్రమే విజయానికి మార్గం కాదు. స్మార్ట్గా చదవడం, సరైన మెమరీ టెక్నిక్స్ ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజు నుంచే మైండ్ మ్యాపింగ్, నిమోనిక్స్, మెమరీ ప్యాలెస్ వంటి టెక్నిక్స్ ను మీ చదువులో ఉపయోగించండి. ఫలితం మీకే తెలుస్తుంది.